వెంకరెడ్డి గారు మ్యూట్ లో ఉన్నావు. ఉన్నారు చూడండి. 40% ఇవ్వండి ఎవడొద్దన్నాడు అని చెప్పి అడుగుతున్నాం మేమే. 42 కాదు 40% ఇవ్వండి ఎవడొద్దన్నాడు. మీరు ఇచ్చిన హామీలతో పాటుగా ఏదైతే 42% డిక్లరేషన్ ఇచ్చారో ఇవ్వండి, ఎట్లా ఇస్తారో ఇవ్వండి అంటున్నాం. కానీ ఇవ్వ చేతగాక రకరకాల కార్లు వెతుక్కుంటూ రేపు భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేసుకుంటూ పోతున్నారు వీళ్ళంతే. ఇంకేం లేదు ఇంతకంటే. వాళ్ళకి అన్ని తెలిసి ఒక నిమిషం ఉండండి, తెలిసి చేస్తున్నారు వీళ్ళంతా కూడా. అన్ని తెలుసు వాళ్ళకి. వాళ్ళ 3 జడ్జిమెంట్లు ఉన్నాయని తెలుసు, 8 రాష్ట్రాలు ఫెయిల్ అయ్యారని తెలుసు. వాళ్ళ కర్ణాటక రాష్ట్రంలో వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు, బీహార్ లో కూడా ఫెయిల్ అయ్యారు, 8 రాష్ట్రాల్లో నెగిటివ్ గా వచ్చిందని తెలుసు. కానీ ఏంటంటే 42% ఏదైతే డిక్లరేషన్ ఇచ్చి ప్రభుత్వానికి వచ్చిర్రో వీళ్ళ మెడ మీద పట్టుకుంది. ఇప్పుడు మెడ మీద ఒక కత్తి పెట్టినట్టుగా ఈ 42% ఇవ్వకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ పోలేరు కాబట్టే గెలవలేరు. పోయినా కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా రైతులతో పాటు మహిళలతో పాటు ఇప్పుడు బీసీ సమాజం అంతా కూడా ఏమంటున్నారు, 42% ఏవా ఎందుకు ఇస్తలేవు, మీకు ఓట్లు వేసినాం కదా, మొన్ననే ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వంలో తీసుకొచ్చడం మేము, మరి మీరు ఎందుకు ఇవ్వరు? ఎందుకంటే అప్పుడు వీళ్ళకి నిద్రపోయిన వాళ్ళు నిద్ర లేచి 17 నెలల తర్వాత ముందుకు వచ్చి ధనాదన్ అడావిడిగా ఇష్టం వచ్చినట్టుగా. మీకు శ్రీనివాస్ గారు ఒక ట్రిపుల్ టెస్ట్ అని ఉంది కదా, ఇప్పుడు ఏదైనా బిల్లు పాస్ అవ్వాలంటే ఇట్లాంటిది ట్రిపుల్ టెస్ట్ అని ఉంది. టెస్ట్ లో ఫెయిల్ అయినప్పుడు మరి ఏ విధంగా ముందుకు పోతా చెప్పండి? ఈ బిల్ ఎట్లా పాస్ అవుతుంది, హైకోర్టులో ఎట్లా పాస్ అవుతుంది? క్లియర్ గా జడ్జిస్ అడుగుతున్నారు హైకోర్టులో, లైవ్ కాన్వర్జేషన్స్ కనబడతా ఉంది. ట్రిపుల్ టెస్ట్ చేసిర్రా, మీరు డీటెయిల్ సర్వే రిపోర్ట్ చేసిర్రా, ఆబ్జెక్షన్స్ తీసుకున్నారా, పబ్లిక్ డొమైన్ లో పెట్టిరా అంటే అటేసారు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, కాంగ్రెస్ హిస్టరీ ఒకటి వీళ్ళ ఎట్లా హిస్టరీ ఎట్లుందంటే ఓటు బ్యాంకు సాధించాలి, ప్రభుత్వంలోకి రావాలి, ఏ విధంగా రకరకాల దారులు వెతకాలి, రకరకాల హామీ ఇవ్వాలి, ఇష్టం వచ్చిన హామీ ఇవ్వాలి, తెలంగాణ ప్రజలు మోసం చేయాలి. మోసం అనేదే ఒక డిఎన్ఏ కాంగ్రెస్ పార్టీలో ఉంది. అదే మోసం ఇప్పుడు జరుగుతా ఉంది. ఇప్పుడు ఇక్కడ హైకోర్టులో ఉన్నా లేకపోతే రేపు సుప్రీంకోర్టులో పోయినా అదే జడ్జిమెంట్లు కదా. సుప్రీంకోర్టులో 3 జడ్జిమెంట్లు ఉన్నాయి, ఇంద్ర సహాని కానీ, విలాసరావు కానీ, కృష్ణమూర్తి కేసు కానీ, అవన్నీ 3 జడ్జిమెంట్లే. మరి వాటి మీదనే కోర్టు చేస్తారు కదా మళ్ళీ కూడా. తర్వాత ఇక్కడ ఏమైనా వెకేట్ చేసిర్రా, లేదా తీర్పు నెగటివ్ వచ్చిందా? కాదు. దాన్ని ఏంటి, హైకోర్టు స్టే ఇచ్చింది, 6 వారాల్లో మీరు మళ్ళీ సబ్మిట్ చేయమని చెప్పింది కదా. సో అలాంటిది ఇది కాకపోయినా మళ్ళీ స్పెషల్ లీవ్ పిటిషన్ అంటే మళ్ళీ ఎట్లయిపోతుంది అంటే మళ్ళీ అక్కడ కూడా నెగిటివ్ వచ్చారు. హైకోర్టులో ఆల్రెడీ ఉంది కదా కేసు, సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చిన అడుగుతాం మనం. పోయినసారి అడిగినట్టుగానే, ఇంతకుముందు వేరే అతనేసినట్టుగానే. సో నేను ఏమంటున్నా, ఇక్కడ గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ మీద ప్రయత్నం చేస్తా ఉన్నారు, బీసీ సమాజాన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము అన్ని రకాల ప్రయత్నాలు చేసినాం, మేము ఏమి చేయలేము, అన్ని రకాల కోర్టులే మాకు చెప్పినాయి, ఇది కాదు పోదు, మీరు మీ పాత రిజర్వేషన్ వాడుకొని లోకల్ బాడీ ఎలక్షన్స్ కి వెళ్ళండి అని చెప్పి ఆ మాట రావడానికి, ఆ మాట చెప్పడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. రెండవది ఏంటంటే, ఈ ప్రయత్నాల్లో భాగంగా ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎంత లేట్ అయితే అంత మంచిది. వెంకటరెడ్డి గారు ఫైనల్ గా డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే అంటారా రాష్ట్రంలో? కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా వస్తుంది. మీరు అనుకున్నా చెప్పినా చెప్పకపోయినా అప్పుడు మాత్రమే బీజేపీ ఈ 42 రిజర్వేషన్లు అమలు చేస్తుందా? దానికంటే ముందే శ్రీనివాస్ అంటే ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీకి చచ్చినట్టు బీసీలంతా ఓట్లు వేయాల్సిందేనా? చెప్పండి అదన్నా క్లారిటీగా. పాపులేషన్ సెన్సెస్ దానికంటే ముందు ఎలక్షన్ వరకు పోవాల్సిన అక్కర్లే. 29 వరకు పాపులేషన్ సెన్సెస్ నెక్స్ట్ ఇయర్ వస్తుంది. 2026లో నోటిఫికేషన్ రిలీజ్ చేసిర్రు, ఒక కమిషన్ కూడా దీని మీద వేసిర్రు, అది కూడా స్టడీ చేస్తా ఉన్నారు. కమిషన్ తో పాటు వెంకటరెడ్డి గారు మీరు 2026లో సెన్సస్ చేస్తున్నారు, ఓకే, మీరు చేసే జనగణన మేము వెల్కమ్ స్వాగతిస్తున్నాం. కానీ ఇదే క్రమంలో దాని తర్వాతనైనా బీజేపీ మరి ఎవరికి ఎంతో వారికి అంతా ఖచ్చితంగా రిజర్వేషన్లు అమలు చేసి తీరుతుందా? దాని పట్ల క్లారిటీ ఉందా? దానికోసమే కదా కాస్ట్ సెన్సస్ చేసేది కూడా. ఎంతమంది ఉన్నారు, అగ్రవర్ణాలు ఎంతమంది, బీసీలు ఎంతమంది, ఎస్సీ ఎస్టీలు ఎంతమంది, ముస్లింలు ఎంతమంది, ఎవరికి ఏ విధంగా రిజర్వేషన్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు రిజర్వేషన్లు ఇస్తారా చెప్పండి నాకు, రిజర్వేషన్లు అనేది ఇస్తారా ఎవరికి ఎంతో వారికి? ఎందుకు ఇవ్వరండి?
తప్పకుండా. ఇవ్వడానికే ఓకే, కదా థ్యాంక్ యూ. కాన్స్టిట్యూన్సీ చేసేది. ఓకే, ఇవ్వడానికే దేవయ్య కాన్స్టిట్యూన్సీ గారు, చేస్తా ఉన్నారు. ఎందుకని దీంట్లో కేసీఆర్ ఎవరికి కూడా కూడా డౌట్ లేదు. రైట్ రైట్ ఓకే ఓకే డౌట్ వెంకటరెడ్డి గారు, ఒక లేదు, నిమిషం, ప్రశ్నలే ఒక నిమిషం. లేవదంతో. ఒక భారతీయ నిమిషం. జనతా పార్టీ ఒకసారి కమిటెడ్ అయిందంటే, కమిట్మెంట్ ఇచ్చిందంటే డెఫినెట్ గా అది సాధించి చూపిస్తాం మేము. రైట్. ప్రధానమంత్రి నరేంద్ర జనగణన మోదీ గారు చేస్తామని చెప్పారు కానీ మీ ప్రధానమంత్రి గారు 11 జనగణన సంవత్సరాలు చేసిన జరుగుతా తర్వాత ఉంది. మేము రిజర్వేషన్లు ఇస్తామనేది చెప్పలేదు వెంకటరెడ్డి గారు. సో మీరు చెప్పింది వస్తది, మాకు అది కూడా సంతోషం. వస్తది. సో సంతోషం. రామ్మూర్తి గారు, చెప్పండి. ఏంటండి ఎవ్వరు జనగణన చేసినా కులగణన చేసినా ఆ రిపోర్ట్స్ ఎందుకు బయట పెట్టరు? దీంట్లో ఎందుకని వాళ్ళు బీసీల జనాభాను చూసి భయపడుతున్నారా? రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇప్పుడు బీసీలు ఏకం కావాల్సిందేనా? మరి వెంకటరెడ్డి గారు అంటున్నారు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ అవుతుంది, అప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. ఇప్పుడు బీసీలు ఖచ్చితంగా బీజేపీని గెలిపించాలన్నట్టుగా కూడా ఆయన మాట్లాడుతున్నారు. సో ఇంకా మళ్ళీ ఎలక్షన్స్